హలో ఫ్రెండ్స్, వెంటనే వచ్చింది. ఇప్పుడు సరైన టూర్ కానీ ప్లాన్ చేసుకుంటే మన తెలుగు ప్రజలకి దగ్గరలో ఉన్నదంటే అరకే భయ్య. మరి అరక అనేది లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి. అంత అద్భుతంగా అక్కడ ప్రకృతి అందాలు అనేవి ఉంటాయి. అసలు చూసారంటే మతిపోద్ది భయ్య. ఆ విషయం పక్కన పెడితే అరకు చాలా అద్భుతంగా ఉంటుంది, కరెక్టే. కానీ అరకులో చేయకూడని మిస్టేక్స్ అనేవి కొన్ని ఉంటాయి భయ్య. అంటే అరకు వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. మేమైతే చాలా మిస్టేకులు చేసాం. మరి ఆ మిస్టేకులు చేస్తే మీ అరకు టూర్ అంతా కూడా ప్లాన్ అంతా కూడా బరస్ట్ అయిపోద్ది మాకులాగా. కాబట్టి మేము అరకుకు వెళ్ళాం, ఎంజాయ్ చేసాం, కానీ ఫుల్ ప్లెజ్డ్గా ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే మేము కొన్ని మిస్టేకులు చేసాం. కాబట్టి మీరు ఆ మిస్టేకులు చేయకుండా ఉండాలంటే మేము చేసిన మిస్టేకులు ఏంటో తెలుసుకుంటే సరిపోద్ది. మరి మేము చేసిన మిస్టేకులు ఒక్కోటి చెప్తాను, వినండి. ఫస్ట్ మిస్టేక్ భయ్యా, మేము అరకుకి కార్లో వెళ్ళాం. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అరకుకి అసలు కార్లో వెళ్ళకూడదంట. ఓన్లీ ట్రైన్లో మాత్రమే వెళ్తేనే అరకు అందాలని మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. మరి అలాంటి ఎంజాయ్ అంతా మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి తప్ప కారులో వెళ్తే శుద్ధ వేస్ట్. మేము ఈ విషయాన్ని వైజాగ్ వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాం. అక్కడ కొంతమందిని అడిగితే వాళ్ళు సలహా ఇచ్చారు, మీరు కార్ ఎక్కడెక్కడో పార్క్ చేసి మీరు ట్రైన్లో వెళ్తే మంచిదని. అయితే మేము కార్ని అక్కడ షాపింగ్ మాల్లో దిక్కును పార్క్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాం భయ్య. మేము చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఇదే. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారంటే మీరు అరకు వెళ్ళాలంటే వైజాగ్ రైల్వే స్టేషన్కి 6:30కే వెళ్ళిపోవాలి. ఎందుకంటే అరకు ట్రైన్ అనేది 6:30కే స్టార్ట్ అయిపోద్ది. మీరు 6:30 దాటిన తర్వాత వెళ్ళారంటే ట్రైన్ మిస్ అయిపోద్ది. మళ్ళీ అరకుకు రెండో ట్రైన్ కూడా ఉండదు, 6:30కి మాత్రమే ఉంటుంది డైలీ మార్నింగ్. దానివల్ల మేము చాలా నిరుత్సాహపడ్డాం భయ్య. ఇది మేము చేసిన రెండో మిస్టేక్. రైల్వే స్టేషన్కి లేట్కి వెళ్ళాం అనమాట. అయితే మేము ఇంకా నిరుత్సాహంలో ఉంటే పక్కనే వైజాగ్ పీపుల్ని కొంతమందిని సలహా అడిగాం, భయ్య మేము ఇలా ట్రైన్ మిస్ అయిపోయాం, అరక్కి వెళ్దాం అనుకున్నాం, మా దగ్గర కార్ ఉంది, మరి ఏంటి పరిస్థితి, ట్రైన్ జర్నీ చేయాలంట కదా, ఒకసారైనా అరక్కి వెళ్తేనే, మరి ఎలాగ పరిస్థితి ఏంటి అని వాళ్ళు సలహా అడిగితే వాళ్ళు మంచి సలహా ఇచ్చారు భయ్య. ఇప్పుడైతే మీరు బస్సు మీద అరకుకు వెళ్ళిపోండి. బస్సు జర్నీ కూడా గాడ్ రేట్లో అద్భుతంగా ఉంటుంది. బస్సు జర్నీలో కూడా మీరు ఆ వ్యూ అందాలని ఒక టైప్లో ఎంజాయ్ చేయొచ్చు. మీరు వచ్చేటప్పుడు 3:45 టైంకి ట్రైన్ అనేది రిటర్న్ అవుతుంది వైజాగ్కి. ఆ ట్రైన్ ఎక్కితే మీరు అరకు యొక్క విజువల్స్ కూడా చూడొచ్చు. 2 రకాల జర్నీలు ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని సలహా ఇచ్చారు. అబ్బా ఇదేదో బాగుందని బస్సు అయితే ఎక్కాం భయ్య. బస్సు ఎక్కిన తర్వాత ఘాట్ రోడ్లోంచి వెళ్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. కొన్ని చోట్ల భయం కూడా వేసింది భయ్యో, చాలా అంటే చాలా భయం కూడా వేసింది. ఎందుకంటే సింగిల్ రోడ్ ఉంటుంది, దాంట్లోనే 1 వే ట్రాఫిక్ అనమాట. వచ్చేవాళ్ళు అదే, వెళ్ళేవాళ్ళు అదే. దానివల్ల నేనైతే చాలా భయపడ్డాను. ఏమన్నా బ్రేకులు ఫెయిల్ అయినా, ఏమన్నా ఇంజిన్ గాడి తప్పినా ఏంట్రా పరిస్థితి అనే భయం అయితే వేసింది. అంటే మనకి ఎలాంటి కొత్త కాబట్టి. కానీ బస్సు జర్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. మరి మేము చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే మేము నవంబర్లో వెళ్ళాము భయ్య అరకుకి. మరి నవంబర్లో వెళ్ళామంటే సరిగ్గా మంచు అనేది ఉండదు, ఎండ మాత్రమే ఉంటుంది. ఇలాగా దానివల్ల మనకు సరైన వ్యూలు అనేవి దొరకలేదు. అంటే సరైన వ్యూ పాయింట్లు అనేవి మనకు కనిపించలేదు అనమాట. ఆ లొకేషన్ అవన్నీ ఫస్ట్ టైం చూడటం వల్ల మాకు బాగా అనిపించింది. కానీ ఈ విధంగా ఎండకు మంచు లేనప్పుడు వెళ్ళడం వల్ల మిస్టేక్ అనిపించింది. అయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ జనవరి కాబట్టి ఫిబ్రవరి వరకే వెళ్ళొచ్చు, మంచు ఉంటుంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఇక లంచ్ చేసిన తర్వాత భయ్య ట్రైబ్ మ్యూజియం అనేది ఉంటుంది భయ్య అరకులోనే. ఆ ట్రైబ్ మ్యూజియంకి అయితే వెళ్ళాం భయ్య. చాలా అద్భుతంగా అనిపించింది ట్రైబ్ మ్యూజియం అయితే. నేనైతే చాలా వీడియోలను ఫోటోలు తీశాను, దాన్ని సెపరేట్గా వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఆ వీడియో మాత్రం. వాళ్ళు జీవన శైలి, వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తారు, వాళ్ళు ఎలా మార్కెట్ ఎలా ఉంటుంది, అలా ఒకప్పుడు ఎలా వేటాడేవారు, ఏవి వాళ్ళు వాడతారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఆ ట్రైబ్ మ్యూజియంలో ఉంది భయ్య. మనకు కళ్ళు కట్టినట్టు చాలా అద్భుతంగా కూడా డిజైన్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇంకా అరకులో ఎక్కువగా కాఫీ తోటలు అనేవి ఉంటాయి కాబట్టి కాఫీ మ్యూజియం కూడా ఉంది భయ్య. అక్కడికి వెళ్ళాం, కాఫీ తాగాం, చాలా మంచిగా అనిపించింది. అక్కడ నుండి కాఫీ పౌడర్ కూడా తెచ్చుకున్నాం భయ్యో. ఆ కాఫీ పౌడర్ కూడా చాలా తాగాను నేనైతే, చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా అక్కడ నుండి వాటర్ ఫాల్స్కి అనేది వెళ్ళాలి భయ్య. మరి ట్రైన్ సరిపోలేదు మాకు, ఎందుకంటే 3:45 ట్రైన్ అనేది రిటర్న్ ఉంది. మరి ఆ ట్రైన్ మిస్ అయిపోయామంటే మళ్ళీ మనం బస్సు మీద వెళ్ళాలి. ట్రైన్ మీద వెళ్ళాలనే కోరిక మనకు తీరదు. మళ్ళీ మనకేమో రిటర్న్ అయిపోవాలి, టైం సరిపోదని వాటర్ ఫాల్స్ అవి మిస్ చేసేసాం. ఇదైతే మేము చేసిన పెద్ద మిస్టేక్. మరి మీరు మిస్టేక్ చేయకుండా ఉండాలంటే వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాలి. అలాగే బొర్రా గుహలు అవి కూడా మేము మిస్ చేసేసాం. ఇక 3:30 టైంకి అరకు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం భయ్య. ఇక ట్రైన్ జర్నీ అయితే మాత్రం చెప్పలేం భయ్య, నెక్స్ట్ లెవెల్ ఉంది. 3:30 టైంలోనే ఈ విధంగా అనిపించిందంటే మీరు 6:30కి కానీ ట్రైన్ ఎక్కారంటే ఆ మంచు క్లౌడ్తో ఆ వ్యూ పాయింట్ అనేది అద్భుతంగా కనిపించి పాల సముద్రం వలె చాలా నీట్గా ఆహ్లాదకరంగా అందంగా కనిపించి ఉండేది.
కానీ మేము 3:30కు వెళ్తాం వల్ల మాకు అవి ఏమి కనబడకపోయినా లొకేషన్ మాత్రం అదిరిపోయింది భయ్య. అసలు మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదకరంగా ఈ యొక్క ట్రైన్ జర్నీ అనేది సాగింది. అలాగే 40 నుండి 50 వరకు టన్నెల్స్ అనేవి ఉంటాయంట భయ్య. ఆ టన్నెల్స్లో జర్నీ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ ట్రైన్లో 99% టూరిస్టులే ఉంటారు. ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉంటుంది. ఒక 60 నుండి 80 కిలోమీటర్లు 4-5 గంటలు వెళ్తుంది. అంటే ఎంత స్లోగా వెళ్తుందో మేము ఓకే వదిలేస్తున్నాం. మనం వేరే జర్నీ చేసినప్పుడు ట్రైన్ కానీ 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ 5 నిమిషాలు ఆగినా సరే మనకి చిరాకు వచ్చేస్తుంది. కానీ ఈ అరక జర్నీలో భయ్య అరగంట ఆపినా గంట ఆపినా మనకు అస్సలు చిరాకు రాదు. ఒక్కోసారి ట్రైన్లు పాస్ అయ్యేటప్పుడు ఆపుతూ ఉంటారు. ఇక టన్నెల్స్ ట్రైన్ పాస్ అయ్యేటప్పుడు అయితే భయ్య ఇక టూరిస్టులు పిల్లలు వాళ్ళు వీళ్ళు అరుపులు ఉంటాయి భయ్య, మామూలుగా ఉండవు. టన్నెల్స్లో జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తేనే ఆ థ్రిల్ తెలుస్తుంది తప్ప చూస్తేనో చెప్తేనో తెలియదు భయ్య. ట్రైన్ అయితే అలా సాఫీగా 10, 20, 30, 40, 50 ఒక్కో దిక్కున ఒక్కో స్పీడ్లో వెళ్తుంటుంది భయ్య. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు అయితే ట్రైన్ ఎన్నిసార్లు ఆగినా ఎంతసేపు ఆగినా ఎంత మెల్లగా వెళ్ళినా ఎటువంటి నిరుత్సాహం అనేది రాదు. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అది జర్నీ అలాంటిది భయ్య. ఈ విధంగా 3:30కి స్టార్ట్ అయిన ట్రైన్ వైజాగ్ వచ్చేటప్పటికి 8 అయిపోయింది భయ్య. అంటే చూడండి, మినిమం 5 గంటల జర్నీ అనేది ఈ ట్రైన్ జర్నీ ఉంటుంది. 5 గంటలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది భయ్య. మరి మీరు కానీ అరకు వెళ్తే మేము చేసిన మిస్టేక్లు కానీ చేయకుండా ఉంటే మీరు ఫుల్లీ సాటిస్ఫాక్షన్తో అరకు ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకుంటారనమాట. మరి నెక్స్ట్ వీడియోలో అరకులో ఉన్న ట్రైబ్ మ్యూజియం గురించి అలాగే కాఫీ మ్యూజియం గురించి సెపరేట్గా డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. మరి అది చెయ్యాలా వద్దా, ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు కానీ అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు లేదా, ఒకవేళ మీరు ఇంతకుముందు వెళ్ళి ఉంటే మీకు ఎటువంటి అనుభవాలు అనేవి కలిగాయి, అలాగే మీరేమైనా మిస్టేక్లు చేశారా అనేటివి కింద కామెంట్ చేశారంటే నేను చూస్తాను. అలాగే వేరే వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం మీరు సలహా ఇచ్చినట్టు అవుతుంది అనమాట. మరి ఇలాంటి వినూత్నమైన వీడియోల కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.